డీజీపీ శివధర్ రెడ్డిని అడ్వకేట్ సుబ్బారావు కలిశారు. తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరారు. మంగ్లీ అనుచరులు కొందరు ఓయి స్టూడెంట్స్ ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని ఆరోపించారు. మైక్రో ఫైనాన్స్ కేసులో బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతానంటున్న సుబ్బారావుతో మా ప్రతినిధి హారిక ఫేస్ టు ఫేస్. డీజీపీ ఆఫీస్ ని ఆశ్రయించారు ఇటు అడ్వకేట్ సుబ్బారావు. అసలు మంగ్లీ కేసులో అసలు ఏం జరిగింది, అసలు ఇటు సుబ్బారావు ఏమంటున్నారో అనేది ఒకసారి కనుక్కుందాం. సుబ్బారావు గారు, మీరు చెప్పండి, అసలు ఎందుకు ఇప్పుడు డీజీపీ ఆఫీస్ ని ఆశ్రయించాల్సి వచ్చింది? ఎందుకంటే మంగ్లీకి సంబంధించినటువంటి కుల పెద్దలు కానివ్వండి, ఎవరైతే ఓయూకి సంబంధించినటువంటి విద్యార్థి నాయకుల నుంచి నాకు బహిరంగంగా వాళ్ళు హెచ్చరించడం, భయపెట్టించడం జరిగింది. సో అదేవిధంగా ఎవరైతే రామకృష్ణ పంజాగుట్ట సిఐ గారు ఉన్నారో ఆయనకు ఎగెన్స్ట్గా కోర్టులో తీర్పు రావడం, నాకు అనుకూలంగా రావడం జరిగింది. సో ఆయన కూడా పరోక్షంగా పగతో ఉన్నారని నాకు తెలిసి వీళ్ళ నుంచి నాకు రక్షణ కల్పించండి అని సెక్యూరిటీ ఆఫీసర్స్ని అలాట్ చేయమని కలవడం జరిగింది. అంటే మిమ్మల్ని బహిరంగంగానే ఇటు సేవాలాల్ సమితికి సంబంధించిన నాయకులు ఎవరెవరుతున్నారో అంటే సుబ్బారావు అనే వ్యక్తి దొంగ, ఆయనతో పాటు హేమకాంత్ రెడ్డి దొంగ అని చెప్పేసి ఇలా బహిరంగంగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. వాళ్ళకి మీరేం చెప్పదచ్చు? ఎవడండి వాడి దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? వాడు కోర్టా, పోలీసా, లాయరా? పేడ్ ఆర్టిస్ట్ లాగా వచ్చేసి అరిచేసి పోతే సరిపోయిందా? మరి మీ వాళ్ళే, మీకు సంబంధించిన వాళ్ళే 80% ఉన్నారు. మరి వాళ్ళకి ఎప్పుడు మీరు న్యాయం చేసేది? మీరు ఒక అక్యూజ్డ్ తరపున మాట్లాడుతున్నారు, మరి ఎప్పుడు బాధితుల తరపున మాట్లాడేది? నిజంగా సిగ్గుచేటు ఇది, వాళ్ళందరికీ కూడా సిగ్గుచేటు. దానికి అనుకూలంగానే ఒక సంపత్ నాయక్ గారు నిన్న వెళ్ళి మా అసోసియేషన్లో కంప్లైంట్ జరగడం కూడా జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి బంజారాలే ఎంతోమంది మాకు సపోర్ట్ చేయడం జరిగింది. ఇదంతా నిజంగా జుగుప్సాకరం. బాధితులకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా నాకులాగా బాధితుల తరపున పోరాడే అడ్వకేట్లకి రక్షణ కల్పించాలని కూడా నేను కోరుకుంటున్నాను. అంటే మీరే బహిరంగంగా అంటే వాళ్ళని డబ్బులు ఆశించారు అని చెప్పేసి ఒక పక్క ఇటు చెప్తూనే ఉన్నారు. మధు కావచ్చు, ఇటు హేమకాంత్ నుంచి కూడా ఇటు బెదిరింపులకు పాల్పడుతున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే మీరు అంత ఒక గ్యాంగ్గా మారి ఇలా చేస్తున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏం చెప్తారు దీనికి? ఏమండి, ఒక అడ్వకేట్ ఎప్పుడైనా గ్యాంగ్తో ఉంటారా? ఆన్ బిహాఫ్ ఆఫ్ నేను క్లయింట్స్ తరపునే పోరాటం చేశా. ఆవిడే నన్ను ఆర్బిట్రేషన్కి పిలిపించింది, ఆవిడే బురద జల్లింది. కానీ ఒక్క ఆధారం ఎందుకు చూపించలా? ఏదో ఒక చిన్న వీడియో రిలీజ్ చేసింది, దాంట్లో ఏమన్నా నేను బెదిరించి భయపెట్టినట్టుందా? చెప్పండి మీడియా మిత్రులకు. నేను అదే చెప్తున్నా. ఏంటంటే ఏవిడ ఏమీ లేదు తప్పించుకోవడానికి, ఏదో ఆ అలిగేషన్స్ చేసి వెళ్తుంది. నాకులాగా ఆధారాలు చూపించమనండి. సో ఇవన్నీ కూడా కావాలని చేస్తున్నటువంటి అనాగరిక చర్య. ఆమె బహిరంగంగా అంటే డైరెక్ట్గా కలిసింది లేదు, ఇండైరెక్ట్గా ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉంది అని మీరే చెప్తున్నారు. కానీ డైరెక్ట్గా ఆమెకి కాల్ చేసి మీరు అంటే కేసు పెట్టకుండా డైరెక్ట్గా ఆమె కాల్ చేసి సెటిల్మెంట్ చేసే ప్రయత్నం చేశారు అని చెప్పేసి ఆవిడే ఆరోపించారు. ఏమండి, సెటిల్మెంట్ అనరు దాన్ని. మీ పాత్ర ఏమన్నా ఉందా? ఉంటే దీని పరిస్థితి ఏంటి? ఆర్బిట్రేషన్ అనేది అడ్వకేట్కు ఉన్న అధికారం, దాన్ని సెటిల్మెంట్ అనరు, ఆర్బిట్రేషన్ అంటారు. ఒక సివిల్ సూట్ చాలా ఏళ్లుగా నడిచేటప్పుడు ఆర్బిట్రేషన్ చేసి దాన్ని సెటిల్ చేయొచ్చు, ఆ అధికారం ఉంది. సో కాబట్టి నేను సెటిల్ చేయడానికి కూడా అడగల. అసలు మీ అభిప్రాయం ఏంటి అని నేను అడిగినప్పుడు ఆవిడే మాట్లాడడానికి సెటిల్మెంట్కి పిలిపించింది. ఫైనల్గా ఎప్పటి వరకు ఈ కేసు కొనసాగే అవకాశం ఉంటుంది? ఇటు గిరిజనులకు ఎంతమంది అయితే కోల్పోయారో వాళ్ళకి న్యాయం జరిగే అవకాశం ఏమైనా ఉంటుందా? తప్పకుండా న్యాయం జరుగుతుందండి. నేను నా ఆఖరి రక్త బొట్టు వరకు, అంటే నేను ఈ కేసు ఎండ్ ఆఫ్ ద డే వరకు కూడా పోరాటం చేస్తాను. కెమెరా పర్సన్ అజయ్తో హారిక, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.